నిన్న మన జననాయక్ అండ్ ట్రైలర్ రియాక్షన్ అయితే చేశా. అది చూసి విజయ్ ఫ్యాన్స్ చాలా మంది నన్ను తిడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. మీకు తెలియనటువంటి షాక్ న్యూస్ ఏంటంటే, నేను విజయ్ తలపతికి చాలా పెద్ద ఫ్యాన్ని. నేను బాలయ్య బాబు గారి అభిమాని కాదు, విజయ్ ఫ్యాన్ని. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన కోసం చాలా వీడియోలు చేశాను, నేను చాలాసార్లు గొంతెత్తి మాట్లాడినా. సో అలాంటిది నన్ను ట్రోల్ చేయడం అయితే నాకైతే ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఇప్పటికి కూడా నేను అదే మాట అంటున్నా, ఆ జననాయక్ అండ్ ట్రైలర్ బాగలేదు, నిజంగా బాగలేదు. ఆ ట్రైలర్ చూసి అభిమానులు సైతం అవుతున్నారనమాట. ఒక్కసారి ఇది వినండి. పిల్ల మొగ్గ ఇది భగవంత్ కేసర్లో మన బాలయ్య బాబు గారు వేసినటువంటి డైలాగ్స్. అప్పుడు జయక్ అన్నప్పుడు డాల్ వ్యాటమ్స్ అదిండి, మాకైతే గూస్బంప్స్ వచ్చాయి. ఇదే రకమైనటువంటి డైలాగ్ కొద్దిగా అటు ఇటుగా విజయ్ తలపతి గారు కూడా ట్రైలర్లో చెప్పిండు. ఐడియానే లేదు. అది ఎలా అనిపించింది, ఇది ఎలా అనిపించింది అంతెందుకు, ఈ షాట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జెమినై లోగో కానొస్తుంది. అంటే ఈ ట్రైలర్ని వీళ్ళు జెమినైలో ఎడిటింగ్ చేశారు. ఈ క్లిప్ని కూడా కనీసం దానికి ప్రో తీసుకోలేదు. అంటే మినిమం టేక్ కేర్ అయితే వీళ్ళకి లేదు. ఏది తీసేది మొహాన్ అయితే చూస్తారనేగా వీళ్ళ ఉద్దేశం. అందులో శ్రీదేవి యాక్టింగ్ ఎలా అనిపించింది, బాగుంటుంది. గూషన్స్ వస్తే ఏడు కూడా కలిగింది. ఇందులో మనం మమిత యాక్టింగ్ చూస్తే నవ్వు తప్ప ఏమి రావట్లేదు అనమాట. బీజం అనిరుద్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, సిగ్గు లేకుండా చెప్తానా, నాకు తమన్ కన్నా అనిరుద్ అంటేనే ఎక్కువ ఇష్టం. భగవంత్ కేసరి ట్రైలర్కి కొట్టినటువంటి బీజంలో సగం కూడా అనిరుద్ కొట్టలేకపోయాడు అనేటటువంటిది మరి వాస్తవం. ఆయనకు రేంజ్కి తగ్గ ట్రైలర్ కాదు, ఆయనకు రేంజ్ తగ్గ సినిమా కాదు. మా సినిమాని తీసుకెళ్ళి వాళ్ళు రీమేక్ చేసి మళ్ళీ డబ్ చేసి మాకు రిలీజ్ చేయడం మొమ్మాటికి తప్పు. ఎక్కడ కూడా తెలుగు ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు హట్టుగారా, దాన్ని ఎందుకు ఆలోచించలేదు అనేటటువంటిది నాకే అర్థం కావట్లా.